ఆడపిల్లల రేషియో ఖచ్చితంగా ఎక్కువ ఉండటం, మనం ప్యాట్రియార్కీలో మనకు ఆడపిల్లలంటే ఇలా ఉండాలి అనేది ఇంకా బుర్రలో కొన్ని ఉన్నది కాబట్టికి ఎంత బరి తెగించి ముందుకెళ్తుంది, ఎంత అనన్నా అంతే రేట్లో మీరు అన్నట్టు వాళ్ళను ముక్కలుగా చేసి చంపడము, ఇంట్లో ఉరేసి చంపడము, ఇంట్లో కిరోసిన్లు పోసి చంపడము, ఆడవాళ్ళను బయటికి రాకుండా డబ్బులు ఇవ్వకుండా ఉండండి స్టిల్ ఉందండి, స్టిల్ ఉందండి. సో కాబట్టికే దేన్ని మాట్లాడాలన్నా ఎవరికైనా ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రపంచంలోకి బయటికి వచ్చింది ఒక మనిషిగా వచ్చినప్పుడు మనిషిగా బ్రతుకు. జంతువులాగా బ్రతకడానికి జంతువులు ఉన్నాయి, ఆ జంతువులకు కూడా కనీసం ఒక అంటే వాటి కల్చర్లోనే బ్రతుకుతాయి, వాటి పిల్లల్ని అవి చంపుకోవు. కానీ ఈరోజు సొంత పిల్లల్ని కూడా రేప్ చేసి కింద పిల్లల్ని కన్న వాళ్ళకి మనం ఎన్నో ఉదంతాలు చూసాము. అంటే కల్చర్లెస్గా, అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్, యానిమల్ బిహేవియర్. ఒక చిన్న పిల్లని 9 నెలల పిల్లని రేప్ చేసే వాడిని అసలు మనిషిగా ఎట్లా పరిగణిస్తారండి మీరు? వెరీ ట్రూ. ఒక 90 ఏళ్ల ముసలామెను చేసిన ఒక అమ్మాయి ఎక్కడో బయట పడుకుంటే పేవ్మెంట్ కింద అక్కడ చేశారని మనం చూసాం. అంటే దీన్ని బట్టి కానీ దీంట్లో మరి సోకాల్డ్ కొంతమంది పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మహిళా మనులు కూడా ఉన్నారు కొంతమంది, అంటే డ్రెస్సింగ్ స్టైల్ గురించి విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ ప్రొవోకింగ్గా ఉంటుంది మగవాళ్ళకి, అందుకోసమే ఇలాంటి రేప్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఆ 9 నెలల పసిపాప 90 ఏళ్ల ముసలామా ఏం డ్రెస్సులు వేసుకొని ప్రొవోక్ చేశారు? సో నేను ఈ డ్రెస్సుల గురించి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఖచ్చితంగా బీ లైక్ ఎ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ రూమ్. సో సారీ ఈజ్ అ బ్యూటిఫుల్ అటైర్, నో డౌటెడ్. నథింగ్, ఏ డ్రెస్ కూడా బీట్ చేయలేదండి. దాంట్లో ఉన్న అందము కానివ్వండి, డిగ్నిటీ కానివ్వండి, గౌరవం కానివ్వండి ఏ శారీలో రాదు. పక్కకు పెడితే ఈ చుడిదార్లు వేసుకోవడమో, జీన్స్ వేసుకోవడమో అవన్నీ కంఫర్ట్ కోసం. మీరు వేసుకునే డ్రెస్సులు చిన్నయా పొట్టియా ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అక్కడి నుండి తీసుకురాలేను. కానీ ఏ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి, ఎక్కడికి వేసుకోవాలి, కొంతమందికి వాటి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని తక్కువ చేసుకో అని చెప్పడం. మీరనే మగవెదవలకు కనీసం అది ఎలా అంటే, మీరు అన్న అమ్మ పెద్ద ఆమెను చిన్న ఆమెను కూడా చూడకుండా అలాంటి కామాంధులకు డ్రెస్సింగ్తో సంబంధం లేదు తల్లి. కాకపోతే ఏ డ్రెస్ ఎక్కడికి వేసుకోవాలి, ఇప్పుడు ఒక నలుగురు ఒక 10 మంది అబ్బాయిలు ఉన్నారమ్మా, నువ్వు వెళ్తున్నావు, మరీ చిన్నది అవసరం లేదు, నువ్వు ఫ్యాన్సీగా వేసుకో, మోడ్రన్గా వేసుకో, ఎవడు కొడతాడు. కానీ వాళ్ళకి ఇన్స్టిగేట్ చేసేది, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి ఇన్స్టిగేట్ అయిందంటే వాళ్ళకి కామము ఒకసారి హైజాక్ చేసిన తర్వాత అందుకే కదా తండ్రులు అలా చేస్తున్నారని చెప్పడానికి. నేను మాటికి ఎందుకు తీసుకున్నా అంటే, ఏ తండ్రి బిడ్డను అలా చేయాలని అనుకోడండి, వాడికి ఆ ఫీలింగ్స్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు ఆ బిహేవియర్ మృగంలాగా వచ్చింది. సో కాబట్టి మనము మన సేఫ్ గార్డ్లో ఉండడము, రెస్పెక్ట్ఫుల్గా ఉండడము, నాట్ గివింగ్ ఎనీ అవైలబుల్. ఇప్పుడు కొంచెం మోడర్న్ కనిపిస్తే ఏముంటుందంటే వాడు ఎంబటే వచ్చి గోకేస్తాడు. నువ్వు లోపల స్ట్రాంగ్ ఉంటే ఎవరైనా నేను డ్రెస్ వేసుకున్నా కానీ నీలాగా అవైలబుల్గా అదరా అని చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేడీస్ ఉన్నారు. దో యు ఆర్ మోడర్నైజ్డ్, యూ కెన్ బీ ఇండియనైజ్డ్ ఇన్ యువర్ మెంటాలిటీ. మోడర్నైజ్డ్ ఇట్ డజంట్ మీన్ రాంగ్ అండి. బరితెగించిన అమ్మాయి కాదు. ఈరోజు ఒక మోడర్నైజ్డ్గా కనిపించినంత మాత్రాన నీ వాల్యూస్ ఉండమని ఎందుకు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కళ్ళము మోడర్నైజ్డ్, దట్ ఈస్ టు మూవ్ ఆన్. లోకం పోకడ ప్రకారం వెళ్తున్నాము. ఎందుకంటే నార్మల్ లాగా ఒకవేళ నువ్వు అట్లుంటే బెహెంజీ అని ఒక ఆపర్చునిటీస్ రావు. అంటే నీ లుక్ను బట్టి వస్తున్నాయా అంటే, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. యూ బిహేవింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్ నేను అనేది, నాట్ ఎక్స్పోజింగ్. యూ బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఆ తర్వాతే కదా నీకు కంటెంట్ ఉంటేనే కదా ఆపర్చునిటీ వచ్చేది. దాన్ని బట్టే వెళ్ళరు కదా. సో కాబట్టి డ్రెస్సింగ్ అబ్సల్యూట్లీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యువర్ రెస్పెక్ట్. వాడి ఎదుటి మనిషి ప్రవోక్ అవ్వడం అనేది వాడి కల్చర్లెస్. నువ్వు ఎలా ఉన్నా నీకు అక్కర్లేదమ్మా. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్కి పోతే వాళ్ళు చిన్న షార్ట్స్ వేసుకుంటే వాడు మొత్తం సగం విప్పుకొని తిరిగిన ఎవడు చూడడు, మనోళ్లే సొల్లుగాడ్చుకొని చూస్తుంటారు. సో ఇక్కడ కల్చర్ కాదు కాబట్టి కాస్త చూసి తిరగండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు, మీరు పబ్కి వెళ్ళారు, చీర కట్టుకొని వెళ్తారా? వెళ్ళరు. మరి గుడికి ఎందుకు వచ్చినప్పుడు జీన్స్ వేసుకొని వస్తున్నారు? నీకు ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలిసిందిగా. ఎగ్జాక్ట్లీ వెన్ యూ ఆర్ విత్ ఫ్రెండ్స్ అనుకో, ఓన్లీ కోర్ గ్రూప్ ఉందనుకో, మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. వెన్ యూ ఆర్ ఇన్ అ పబ్లిక్, మెయింటైన్ యువర్ డిగ్నిటీ. బికాజ్ ఆ అందమే అప్పుడు ఒక ఆడ మనిషికి నేను చెప్పేది, లేడీస్కి యాటిట్యూడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్నమెంట్ అండి. ఒక ఆభరణం అంటే యాటిట్యూడ్. క్రౌన్ అంటే క్రౌన్, యూ వేర్ దట్ క్రౌన్ విత్ యువర్ బిహేవియర్, అంటే స్టాండ్ టాల్ విత్ యువర్ ఎథిక్స్. అప్పుడు చాలా ఒక హై అండ్ పీపుల్ నీ దగ్గర వస్తారు. ఎందుకంటే ఈ చిన్న అవైలబిలిటీలో ఉన్నామంటే అంత స్క్రాప్ వస్తుంది. కరెక్ట్. ఎవడు పడితే వాడు అప్రోచ్లో ఉంటాడు.
సో ఆల్వేస్ బీ ఎట్ ద టాప్. యాటిట్యూడ్ అనేది ఒక ఇన్విజిబుల్ క్రౌన్ మనకి. ట్రూ అండి, వెల్ సెడ్ యూ హ్యావ్ టు. ఎందుకంటే నీ తర్వాత నీ జీవితాన్ని నువ్వే ఎవడో దరిద్రుడు జీవితంలో పెట్టేసి తర్వాత ఏడ్చేది నువ్వే. మళ్ళీ నేను ఇక్కడ పాజిటివ్ తీసుకుంటున్నాను అమ్మాయిల వైపుకి. సో కాబట్టి అవైలబుల్ స్ట్రాంగ్గా ఉండండి. ఫిజికల్ రిలేషన్ బిఫోర్ మ్యారేజ్ నువ్వు అసలు పెళ్లి చేసుకున్న తర్వాతనే దిక్కులేదు కమిట్మెంట్కి. నువ్వు దాని తర్వాత నిన్ను అసలు ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నాడంటేనే వాడు వద్దు నీ రిలేషన్లో, బికాస్ ఎథిక్స్ లేవన్నట్టే కదా. కరెక్ట్. సో దట్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ పీపుల్, మనుషులను అర్థం చేసుకొని ఎవాల్యుయేట్ చేయగలగాలి, ఆ శక్తి మనకి ఉంటుంది. అందుకనే పర్ఫెక్ట్ యాజ్ యూ సెడ్ అమ్మాయికి ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చిన్న భయం అండి, వదిలేసి వెళ్తాడు, వదిలేయని అలాంటోడు మనకెందుకు. సో అందుకే స్కూల్స్లో కాలేజెస్లో నేను చాలా ఎక్కువ వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయటం అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలా గోల్ ఓరియంటెడ్ ఉండాలి, సక్సెస్కి ఎలా ఉపయోగపడాలి, ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడాలి అనే టాపిక్స్ మీద చేయడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. థ్యాంక్ యూ సో మళ్ళీ మచ్. మనం వీటిపైన ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మాట్లాడాలి. అట్లీస్ట్ మన ప్రోగ్రామ్ చూసి 10 మంది కాకపోయినా ఒక్కళ్ళు మారినా కూడా చాలు. ద ఇంటెన్షన్ ఆఫ్ కమింగ్ ఆన్ థింగ్ అయితే అదే మీరు అన్నట్టు ఒక్కరు మారినా చాలు అని చేస్తున్నటువంటి ఎఫర్ట్ కి ఫలితం దక్కినట్టు అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది